ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న క్రేజీ మూవీ 'కుబేరా'. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన మొదటి పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు రెండో పాటను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదటి పాట ధనుష్ మీద రిలీజ్ చేయగా రెండో పాట నాగార్జున మీద ఉంటుందని సమాచారం. వచ్చే వారం ఈ చిత్రం నుండి ఈ రెండో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుత సంగీతం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఫస్ట్ టైం ధనుష్ బిచ్చగాడు పాత్రలో కనిపించనుండగా నాగార్జున ఈడీ అధికారిక రోల్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమికోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ విడుదల కానుంది. శేఖర్ కమ్ముల సినిమా అంటేనే ఓ స్పెషల్. విభిన్నమైన సోషల్ డ్రామా కథాంశంతో 'కుబేరా'ను తెరకెక్కిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన లుక్స్, గ్లిమ్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. 'కుబేరా' జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాలో నలుగురు ప్రధాన పాత్రలు పరిచయం చేస్తూ విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ కు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు రిలీజ్ డేట్ ను ప్రకటించిన మేకర్స్ త్వరలోనే రెగ్యులర్ అప్డేట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నిజానికి ఈ మూవీని 2024 డిసెంబర్లోనే విడుదల చేస్తారు అన్నారు. తర్వాత సంక్రాంతికి రిలీజ్ ఉంటుందని భావించారు. కొన్ని రోజుల నుంచి జూన్ 20న 'కుబేరా' విడుదల చేస్తారని అన్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.